చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూను మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్యం ధ్యానింపబోవచ్చు ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని, నీవే మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమింపవలెను? 7 మారుల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లానే, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభుని ఆయన శిష్యుడైనటువంటి పేతురు గారు ఒక మాట అడగడం జరిగింది. ఏమడిగాడంటే, ప్రభువా, అంద్రేయ నా సహోదరుడు కాబట్టి కొన్నిసార్లు నా సహోదరుడు నా విషయంలో తప్పు చేస్తున్నాడు, కోపడుతున్నాడు, లేదా కొడుతున్నాడు, లేదా పెడుతున్నాడు, లేదా పొరపాటు చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, మొత్తానికి చేశాడు. అది ఒకసారి కాదు, 2-3 సార్లు ఏవో చేసి ఉంటాడు. దాంతో పేతురు గారికి ఇసుకొచ్చి ఉండదు, లేదా సమాధానం తెలుసుకోవడం కోసం అడిగి ఉండొచ్చు. యేసు ప్రభుని అడుగుతూ ఉండొచ్చు. ఎవరు అడుగుతున్నాడు ప్రభుని అంటే, ప్రభువా, ఒకవేళ మా తమ్ముడు కానీ మా అన్న కానీ నా విషయంలో తప్పు చేస్తే నేనేం చెయ్యాలి? పేతురు గారు యేసు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా, నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతున్నాడు. చూసారా? అంటే మనిషికి సహజంగా కొంత ఓపిక ఉంటుంది, కొంతవరకే ఓపిక ఉంటుంది. శృతి మించిపోతే మనుషుడు కూడా ఓపిక పట్టలేడు. కనుక ఒకవేళ పేతురు గారు తెలుసుకోవడానికో లేకపోతే నిజంగానో ఈ విషయాన్ని యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా, నా సహోదరుడు నా విషయంలో తప్పు చేశాడు లేదా చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు అతన్ని ఒకసారి క్షమించవచ్చా, 2 సార్లు క్షమించవచ్చా, లేదా 7 సార్లు క్షమించవచ్చా, ఇంక 8వ సారి క్షమించకూడదా అని చెప్పి అడుగుతున్నాడు. ఎన్నిసార్లు క్షమించాలని చెప్పని యేసు ప్రభుని పేతురు గారు అడుగుతున్నారు. ఓకేనా? అడిగినప్పుడు జాగ్రత్త విందాం. యూదులలో ఒక సిస్టమ్ ఉంటుంది, లేదా బైబిల్లో కూడా మనం కానీ గమనిస్తే 7 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా ప్రాముఖ్యత. 7 సంఘాలు, 7 నక్షత్రాలు, 7 దూతలు, ఇలా 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో. వారంలో కూడా 7 రోజులు అంతేనా? ఇలాగా బైబిల్లో చాలా 7 అనే దానికి ప్రాముఖ్యం ఉంటుంది. కాబట్టి పేతురు గారు ఆ లెక్కలో అనుకొని, ఒకవేళ నేను 7 సార్లే నా తమ్ముడిని లేక నా అన్నను నేను క్షమించాలా, 8వసారి ఇంకా క్షమించకూడదా, 8వసారి నేను శిక్ష విధించేసేవచ్చా అన్న కోణంలో
పేతురు గారు యేసు ప్రభుని అడిగాడు. అందుకు యేసు ప్రభు చెప్తున్న సమాధానం ఏంటంటే, ఒక మనిషి యొక్క సుమారు జీవిత కాలం దేవుడు ఎంత నిర్ణయించాడంటే 70 లేక 80 సంవత్సరాలు. ఎంత? 70 లేక 80 సంవత్సరాలు మనకి బైబిల్లో ఉంటుంది. నరుల ఆయుష్ కాలము కీర్తనల గ్రంథంలో 70 అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అంటాడు. అంటే ఒక మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని దేవుడు సుమారుగా 70 సంవత్సరాలతో పోల్చాడు. 70 చూడండి, ఆయుష్ కాలం కూడా 70కే పెట్టాడు దేవుడు సుమారుగా, అందరికి కాదు. కనుక చూడండి, 70 సంవత్సరం రాగానే మనుషుల్లో మార్పు వచ్చేస్తుంది. ఇక దగ్గరికి కాలం ఉందన్నట్టుగా పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటంటే 70 సంవత్సరాలు అనేది ఒక మనిషి జీవిత కాలము. యేసు ప్రభువు పేతురు అడిగిన ప్రశ్నకి జవాబు ఏం చెప్తున్నాడంటే, అయ్యా పేతురు, నువ్వు నీ అన్నో లేక తమ్ముడు విషయంలో ఎన్నిసార్లు తప్పు చేస్తే క్షమించాలని నన్ను అడుగుతున్నావు కదా, దానికి జవాబు ఏంటంటే, ఒక మనిషి ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు అతన్ని క్షమించాలి. ఎందుకంటే చెప్తానండి, జనన మరణాలు దేవుడు విధిస్తాడు. మనిషికి జనన మరణాలు దేవుడే విధిస్తాడు. సుమారు ఒక మనిషి ఆయుష్ కాలము 70 సంవత్సరాలు అనుకోండి. మరి ఈ 70 సంవత్సరాలలో ఆ మనిషి చేసిన మంచి కానీ చెడు కానీ అన్నీ దేవుడు సహిస్తున్నాడు కదా, దేవుడు ఓర్చుకుంటున్నాడు కదా. చెడ్డవాని మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, మంచివాడి మీద ఉదయిస్తున్నాడు. వర్షం చెడ్డవాడి మీద పడుతుంది, మంచివాడి మీద పడుతుంది. అంటే ఇక్కడ దేవుడు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి భూమి మీద ఉన్నంత కాలము అతన్ని మనం క్షమించవచ్చు. ఒక మనిషికి దేవుడు భూమి మీద బ్రతికే అవకాశం ఇచ్చినంత కాలము మనం చంపాల్సిన అవసరం లేదు, మనం అతని మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, మనిషికి దేవుడు ఆయుష్కాలం నియమించిన తర్వాత ఆ ఆయుష్కాలంలో ఆ మనిషి తప్పు చేసినా మంచి చేసినా వాటి ప్రతిఫలాలు దేవుడు ఇస్తాడు. ఆ 70 సంవత్సరాల తర్వాత చనిపోయే నాటికి ఆ మనిషి ఏ విధంగా ఉంటాడో దాని ప్రతిఫలం అతను పొందుతాడు. కాబట్టి మనము ఈ భూమి మీద ఒక మనిషి మన విషయంలో తప్పు చేశాం కానీ ఆ మనిషిని చంపేయాల్సిన అవసరం లేదు. ఏమో రేపు మారొచ్చు, పోనీ మారే లేదు అంటే మారలేదు కాబట్టి చనిపోతే ఇంకేం జరగదా అంటే కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, తీర్పు తీర్చేవాడను నేనే, పగ తీర్చుకునేవాడను నేనే. మనం ఎప్పుడు కూడా మనిషి దేవుడి చేతుల్లోంచి తప్పించగలడు అనుకోవద్దు. దేవుడు చెప్తాడు, క్లియర్గా చెప్పాడు, 70-80 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాను. ఈ 70-80 సంవత్సరాల ఆయుష్కాలం లోపల మారు మనసు పొంది పరలోకానికి సిద్ధపడితే వాడికి శిక్ష ఉండదు. అలా కాకుండా మారు మనసు పొందకుండా జీవితకాలం పూర్తి అయిపోతుంది. ధనవంతుడికి లాజరు విషయంలో మనం గమనిస్తే, ధనవంతుడు జీవితకాలం అయిపోయింది, లాజర్ గారి జీవితకాలం కూడా అయిపోయింది. కానీ ధనవంతుడేమో ఇష్టానుసారంగా బతికాడు, లాజర్ గారేమో భయభక్తులు కలిగి బతికాడు. ఇద్దరి జీవితం పూర్తి అయిపోయింది. కానీ చివరికి ఏం జరిగిందో చూసారా? అదే యేసు ప్రభు అన్నాడు, ధనవంతుడేమో నరకంలో పడ్డాడు, లాజర్ ఏమో పరదేశికి వెళ్ళిపోయాడు. చూసారా? డిసైడ్ చేసింది దేవుడు అన్నమాట. కాబట్టి డిసైడ్ చేసే దేవుడు ఉండగా ఆ పని మనం చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషిని మనం చంపాలి, ఒక మనిషిని మనం ఏదో చేయాలన్నది అవసరం లేదు. దేవుడు మనకేం చెప్తున్నాడో దాన్ని చేస్తే తీర్పు సింహాసనంలో మనం తప్పించుకుంటాం. ముందు మనం తప్పించుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, ఆ పలానా మనిషి నాకు అన్యాయం చేశాడు, ఆ మనిషి ఇక భూమి మీద ఉండకూడదు, ఆ మనిషి ఇక బతకూడదు, ఆ మనిషి ఇక సంతోషం అనుభవించకూడదు, ఆ మనిషి నన్ను అట్లా చేశాడు ఇట్లా చేశాడు అనుకుంటాం. కరెక్టే. కానీ ఆ మనిషిని చేసిన సృష్టికర్త ఉన్నాడు, ఆ మనిషికి ఆయుష్కాలం నియమించిన దేవుడు ఉన్నాడు, ఆ మనిషికి ఒకరోజు మరణాన్ని విధించే దేవుడు ఉన్నాడు, ఆ మనిషికి తీర్పు విధించే దేవుడు ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీ విషయంలో ఏ మనిషి అయినా ఏదైనా చేసుంటే
క్షమిస్తే నీకు ఆశీర్వాదమే కానీ కీడేం రాదు. పేతురు గారు అడుగుతున్నాడు, అయ్యా మా అన్న నా విషయంలో తప్పు చేస్తే 7 సార్లు చేస్తే 7 సార్లు క్షమించాలా, ఇంకా 8వ క్షమించకూడదా అంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద ఒక మనిషి బతుకుతూ ఉంటే, బతకనిస్తుంటే దేవుడు నువ్వెందుకు చంపుతావు? దేవుడు ఒక మనిషిని బ్రతికింపజేస్తుండగా నువ్వెందుకు చంపుతావు? జననము విధించువాడను మరణము విధించువాడను నేనే. కాబట్టి ఒక మనిషి మన ఎడల తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు శిక్ష దేవుడి దగ్గర ఉంది. దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఇంకోటి, మనం దేవుడిని అడుగుతాం, దేవుడితో అంటాం కూడా, ప్రభువా మరి ఇదిగో ఈ మనిషి తప్పు చేశాడు కదా, ఈ మనిషిని చంపేసి, ఈ మనిషిని నాశనం చేసేసి, ఈ మనిషిని అలా చేయి ఇలా చేయి అని చెప్పి దేవుడి దగ్గర మనం చెప్తాం కదా. అయితే ఒక విషయం ఏంటంటే, మరి ఆయన లెక్క అయితే అట్లా ఉంది, మరి మన లెక్క దేవుడు తీస్తే. కాబట్టి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మీకు బైబిల్లోంచి నేర్పిస్తానే. చాలా మంది గమనించనిది ఏంటంటే, చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, తప్పులు ఎదుటివాళ్ళు చేస్తారు, వెరీ గుడ్. ఎదుటివాళ్ళు తప్పు చేసినప్పుడు మనకు బాధగా కష్టంగా అనిపిస్తుంది, కానీ మంచిదే. కానీ తప్పు అనేది మనం కూడా చేస్తాం అనేది మనకు తెలియాలి. మనం కళ్ళతో చూసేటప్పుడు ఎదుటివాళ్ళు కనబడతారా, మనం కనబడతామా? ఏమా ఎదుటివాళ్ళు కనబడతారా, మనం కనబడతామా? ఎదుటివాళ్ళు కనబడతారు ముందు కదా, ఎదుటివాళ్ళే కనబడుతుంటారు. ఓకేనా? మనకు మనం కనబడాలంటే ఎక్కడ చూడాలా? ఇక్కడ చూడాలి. ఎక్కడ? హృదయం లోపల చూసుకోవాలి, జీవితం లోపల చూసుకోవాలి, అవునా? ఆలోచనలు చూసుకోవాలి. ఓకే, కనుక ఈరోజు యేసయ్య నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం నేర్చుకున్నాం. మనం ఎదుటి వాళ్ళ తప్పులను పట్టుకుంటున్న టైంలో మనం నేరస్తులని దేవుడు పట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఎదుటి వాళ్ళని మనం నేరస్తులు అనే క్రమంలో మనల్ని దేవుడు నేరస్తుడు అనకూడదు. ఎదుటి వాళ్ళని మనం నేరస్తులు అనొచ్చు, బట్ బాగానే ఉంది. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే నేరస్తులు అనొచ్చు, కానీ దేవుడు మనల్ని నేరస్తుడు అనకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఈరోజు పాఠం అది నేర్పించాలనుకున్నాడు యేసు ప్రభు. కరెక్ట్గా పేతురు గారు అదే విషయాన్ని అడిగాడు యేసు ప్రభుతో, ప్రభువా మా అన్న ఊరికనే తప్పులు చేస్తున్నాడు, ఊరికనే పొరపాట్లు చేస్తున్నాడు, మరి ఎన్నిసార్లు ఆయన్ని చూడాలా? 7 సార్లు చాలా, 8వ వేసేయమంటావా అంటున్నాడు. 8వ కొట్టేనా, చంపేనా, ఇంకా తరివేసేనా అంటున్నాడు. అందుకు యేసు ప్రభు ఈరోజు ఒక పాఠాన్ని మనకు చెప్తున్నాడు. పేతురు గారు అడిగిన దానికి ఒక ఉదాహరణగా, ఒక ఉపమానంగా యేసు ప్రభు చెప్తున్నాడు. అదేంటో మనం ఆలోచించేద్దాం, జాగ్రత్త. ఒక యజమాని ఉన్నాడంట, ఓనర్, ఒక యజమాని. ఆ యజమాని కింద చాలా మంది పనులు ఉన్నారు, చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? దాసులు అంటారు. ఓనర్ ఏమో యజమాని అంటారు, పనిచేసే వాళ్ళని దాసులు, పనివాళ్ళు అంటారు. ఓకేనా? ఆ యజమాని చాలా ధనవంతుడు, ఆ యజమాని చాలా గొప్పోడు. అయితే ఆయన దగ్గర కొంతమంది పని చేస్తూ ఉన్నారు. పని చేస్తూ ఉన్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ పని చేసే వాళ్ళల్లో ఒక అతను ఈ యజమాని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ యజమాని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఎంత తెలుసా? ఎంత అప్పు తీసుకున్నాడు తెలుసా? చదవండి ఎంత ఉందో. ఆ మత్తయి సువార్త 18వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబను. 10,000 తలాంతులు అంట. ఆ యజమాని దగ్గర పనిచేసేటటువంటి దాసుడు ఈ యజమాని దగ్గర ఎంత అప్పు చేశాడంట? 10,000 తలాంతులు. అంటే మీరు ఎంత అనుకుంటున్నారు సుమారు? చెప్పండి, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. 10,000 తలాంతులు అంటే ఎంత అనుకుంటున్నారు?
కింద రాసినప్పుడు ఒకసారి చూడండి, 1వ నంబర్లో కింద ఫుట్ నోట్లో చూడండి ఒకసారి. ఏమన్నా అక్కడ చదవండి, మైక్ చదవండి. 1 తలాంతు ఇంచుమించు 3600. ఎంత? 1 తలాంతు. అది 10,000 కాదు, 1 తలాంతు. 1 తలాంతు 3600 అయితే 3600 ఇంటూ 10,000 వేయండి. ప్లస్ 3600 ఇంటూ 10,000 ఎంత? నేను చెప్పనా? 3,60,00,000. ఎంత? 3,60,00,000 అప్పు అయ్యాడు. చూసారా ఎంత అప్పు? 3,60,00,000 అప్పు అయ్యాడు. ఈ 3,60,00,000 తీర్చడం వీడి వల్ల అవుతుందా? ఇంకా అవదు. కాబట్టి ఆ యజమాని తన దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర అప్పు తీర్చుకోవడం కోసం, అప్పు వసూలు చేయడం కోసం వరుసగా నిల్చోబెట్టాడు, లైన్లో నిల్చోబెట్టినప్పుడు ఈ దాసుడంట ఆ యజమాని దగ్గర 3,60,00,000 అప్పు తీసుకున్నాడంట, అప్పు పడ్డాడంట, బాకీ పడ్డాడంట. మరి 3,60,00,000 అప్పు తీర్చాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే వాడికి వస్తుంది? వచ్చాడు, ఇక యజమాని దగ్గరికి వచ్చాడు. ఈ 3,60,00,000 అప్పు తీర్చడానికి వాడి దగ్గర ఏమీ లేదండి. వాడి దగ్గర ఏమీ లేదు. కేవలం భార్య బిడ్డలు మాత్రమే ఉన్నారు వాళ్ళ దగ్గర, అతని దగ్గర. చదవండి ఆ మాట. 25వ వచనం, 24, 25వ వచనం, 25వ వచనం చదవండి. 25వ వచనం. అప్పు తీర్చుటకు వాడి వద్ద ఏమీ లేదు. యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చేవాళ్ళని ఆజ్ఞాపించాడు. యజమానుడు అన్నాడు, రై నువ్వు 3,60,00,000 నాకు అప్పు ఉన్నావు. నీ లెక్క చూడంగా 3,60,00,000 అప్పు పడ్డావు. సరే తీర్చు, ఎట్లా తీస్తావు చెప్పు అని చెప్పన్నాడు. అప్పుడు అయ్యా నా దగ్గర అంత డబ్బు లేదు, 3,60,00,000 తీర్చడానికి నా దగ్గర డబ్బు లేదు అని చెప్పుకున్నాడు. అప్పుడు యజమాని చూసినప్పుడు వాడి దగ్గర ఏమేమి ఉందని చూస్తే వాడికి ఒక భార్య ఉందంట, పిల్లలు ఉన్నారంట, వాడు 3. ఇక వాడికి అప్పు అంతా అప్పే ఉంది, ఆస్తి ఏమీ లేదు. కాబట్టి యజమానుడు ఏమన్నాడంటే, సరే 3,60,00,000 నువ్వు తీర్చాలి కాబట్టి నాకు అప్పు ఉన్నావు కాబట్టి నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను నేను అమ్మేస్తా. అమ్మేసినప్పుడు ఎంత డబ్బు వస్తుందో అది నేను తీసుకుంటా అని చెప్పి యజమానుడు అన్నాడు. ఇక వాడికి గుండెల్లో రైలు పరిగెట్టింది, చాలా భయం వేసింది. నన్ను, నా భార్యను, నా పిల్లల్ని కానీ అమ్మేస్తే, అంటే వేరే వాడికి అమ్మేసేస్తే ఇక జీవితకాలం చచ్చిపోయేదాకా 3,60,00,000 ఎప్పటికి తీరాలా? 3,60,00,000 అప్పు తీరాలంటే చచ్చిపోయేదాకా వీడు, వాడి భార్య, వాడి పిల్లలు మొత్తం కూడా పనిచేయాల్సింది. గుండెలు ఇక పగిలిపోయింది, చాలా ఇక భయం వేసేసింది. యజమానుడు చెప్పిన మాటకి, అయ్యో నా యజమానుడు నన్ను, నా భార్య, నా పిల్లల్ని అమ్మేస్తాడు. భార్య ఎటుపోద్దో, పిల్లలు ఎటుపోతారో, నన్ను ఎవరు కొనుక్కుంటాడో, ఎవరికి అమ్మేస్తాడు, మొత్తానికి అమ్మేస్తాడు. ఇక నా బతుకు, నా భార్య బతుకు, నా పిల్లల బ్రతుకు అన్యాయం అయిపోద్ది, సమస్యల్లో పడుతుందని చెప్పిన ఆలోచన వచ్చి ఏం చేశాడంటే, ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. వాడు 4వ వచనంలో, 25వ వచనంలో, 26వ వచనం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిల్లో పడి మొక్కి, నా ఎడల ఓర్చుకునము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా చాలు. ఇక వాడికి అర్థమైపోయింది, ఎన్ని సంవత్సరాలు నేను, నా భార్య, నా పిల్లలు పనిచేసిన ఆ అప్పు తీరదు అని చెప్పని అర్థమైపోయి, అయ్యా మమ్మల్ని అమ్మాయి బాకయ్యా, మా కుటుంబాన్ని చెదరగొట్టబాకయ్యా, నాకు, నా భార్య, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు దూరం అయిపోతే నేను బతకలేను, భార్య బతకలేదు, పిల్లలు బతకలేరు,
కుటుంబం అంతా పాడైపోద్ది అని చెప్పని ఏం చేశాడంటే సాగిలపడి యజమానుడి దగ్గర మొక్కాడట, నమస్కరించాడు. సాగిలపడి సాష్టాంగ నమస్కారం అంటారే, అలా నమస్కారం చేసి అయ్యా 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 దయతో వదుగో ప్రభు, నా ఎడల ఓర్చుకో, అంటే నాకు కొంత టైమింగ్, నీకు నెలకో సంవత్సరానికో కొంత 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 కడతానయ్యా, కట్టకుండా ఉండను, దయచేసి నా ఎడల ఓర్చుకో అని చెప్పని నీకు అంతా చెల్లిస్తా, నీకు మొత్తం నేను బతికున్నంత వరకు నీ దగ్గర పని చేస్తూనే ఉంటా, చెల్లిస్తానని చెప్పి బతికులాడుకున్నాడు. ఎప్పుడైతే ఇలాగ బ్రతిమలాడుకున్నాడో ఆ దాసుడు ఆ యజమానుడికి కనికరం కలిగిందంట. 26వ వచనం 27వ వచనం చదవండి. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. జాగ్రత్త. ఇక వాడిని అమ్మినా, వాడి భార్యని అమ్మినా, వాడి పిల్లల్ని అమ్మినా కూడా, మొత్తాన్ని అమ్మినా కూడా 3,60,00,000 రాదు. అంత అప్పు అయిపోయింది, అంత పెద్ద అప్పు అది. కాబట్టి ఆ దాసుడు యజమానుని బతిమలాడి వేడుకున్నప్పుడు పాపం యజమాని యొక్క హృదయము కరిగిపోయింది, యజమాని యొక్క మనస్సు జాలి చూపించాడు. సరేలేరా, 3,60,00,000 కోసం నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను నేను విడదీయాలా? 3,60,00,000 డబ్బు కోసం నీ కుటుంబాన్ని నేను పాడు చేయను, పో, నువ్వు ఇంకా కట్టలేవు కానీ, ఇంత డబ్బు నువ్వు కట్టలేవు కానీ నేను క్షమించేస్తున్నాను, వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోని వదిలేశాడు. వాడిని క్షమించి వాడిని విడిచిపెట్టాను అని వ్రాయబడింది కదా. యజమానుడు మనస్సు ఎంత పెద్దదో, ఎంత గొప్పదో, ఎంత మంచి మనసో కదా. ఈ యజమానుడి దగ్గర వీడు ఆ క్షమాపణ చూసి ఏం నేర్చుకోవాలంటే 3,60,00,000 క్షమించడం అంటే చిన్న విషయమా? నా యజమానుడు ఎంత మంచోడు, నా యజమానుడు ఎంత క్షమాపణ కలిగినోడు, నా యజమానుడు దయ వలన నా భార్య, నా పిల్లలు ఈరోజు నిలబడ్డారని చెప్పి వీడు అనుకోవాలి కదా. వాడేం చేస్తున్నాడు చూద్దామా. ఈ 3,60,00,000 అప్పున్నోడు అప్పు ఆ యజమానుడు పాపం జాలి చూపించి క్షమించేస్తే, ఈడు ఈ దాసుడితో పాటు ఆ పనోళ్ళందరిలో, యజమాని దగ్గర ఉన్న పనోళ్ళందరిలో ఈ దాసుడికి ఇంకొకడు అప్పు ఉన్నాడు. వీడికి ఏదో ఒక టైం బాగున్నప్పుడు, ఏదో ఒకటి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చాడు, ఇంకొకడు వేరే వాడికి ఇచ్చాడు. వేరే వాడు అడిగాడు వీడిని, అయ్యా 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 నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం డబ్బులు హెల్ప్ చేయవా అంటే వీడంతా హెల్ప్ చేశాడంట 100 దేనారములు. చూడండి 28 వచ్చిన. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి, చాలు, వీడి అప్పు ఎంత, వీడు చేసిన అప్పు ఎంత, వీడు ఫస్ట్ 3,60,00,000 అప్పు. ఓకేనా? వీడు ఒకడికి 100 దేనారాలు ఇచ్చాడంట. 100 దేనారాలు అంటే ఎంత అనుకుంటున్నారు? చూడండి ఒకసారి, కింద చూడండి ఒకసారి, ఫుట్ నోట్లో రెండో పాయింట్. 1 దేనారము ఇంచుమించు ₹0.50, 50 పైసలు. తెలుసా మీరు 50 పైసలు అంటే? 50 పైసలు అని తెలుసు కదా, మీకు అందరు కూడా తెలుసు కదా. 50 పైసలు ₹0.50 అనమాట. చిన్నతనంలో ఉంటుంది, ఇప్పుడు లేదు, రూపాయి ఉంది కానీ చిన్నతనంలో ఉంది. ₹0.50, 1 దేనారం వచ్చి ₹0.50 అంట. వీడిచ్చింది ఎంత? 100 దేనారములు. 100 దేనారం 100 × 100 ₹0.50 ఎంత? 100 ₹0.50 ₹50. ఓకేనా? ఎంత? ₹50. జాగ్రత్తగా ఆలోచన చేయండి. 3,60,00,000 ఎక్కడ, ₹50 ఎక్కడ? ఏది పెద్దది? 3,60,00,000. 3,60,00,000 అంత డబ్బు ఆ యజమాని వీడిని క్షమించి వదిలేస్తే వీడేం చేస్తున్నాడు తెలుసా? పాపం వీడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరో వీడికంటే బాగా పేదోడు, అయ్యా డబ్బులు ఇచ్చి మళ్ళీ నీకు ఇస్తానని చెప్పి ₹50 తీసుకున్నాడు. ఎంత? ₹50. ఆ ₹50 కట్టడానికి అతని దగ్గర డబ్బులు లేకపోతే వీడు వెళ్ళాడు
యజమాని క్షమించాడు కదా, కొమ్ములు వచ్చేసాయి కదా, ఇక నన్ను ఎవడు అడిగేవాడు లేడు, ఇక నన్ను ఎవడు చేసేవాడు లేడు అని చెప్పని వెళ్తా ఉంటే దారిలో ఇడు కనబడ్డాడు. డేయ్, ఆ రోజు 50 రూపాయలు తీసుకున్నావుగా, ఇప్పుడు ఎత్తా ఉన్నాడు. అయ్యా ఇస్తానయ్యా, ప్రస్తుతం నాకు ఇంట్లో బాగలేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే వాడు ఏం చేశాడు తెలుసా, నేరుగా వచ్చి గొంతు పట్టుకొని, ఎరా 50 రూపాయలు, నా 50 రూపాయలు తీసుకొని తిరుగుతావా అని చెప్పి గొంతు పట్టుకొని జైల్లో వేసేసాడంట. చదవండి ఆ మాట, చదవండి. 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపు మనం. అప్పుడు వాడేమంటున్నాడు 29, అందుకు వారి తోడి దాసుడు సాగిలపడి, నా ఎడలో వచ్చుకొనుము, నీకు చెల్లించదని వాడిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించను. జాగ్రత్త. 3,60,00,000 డబ్బు అప్పైనప్పుడు యజమానుని అడిగితే యజమానుడు కరికరించి వీరిని క్షమిస్తే ఎప్పటికి కట్టాలి? 3,60,00,000 డబ్బు. వీడి పిల్లలు మొత్తం జీవితం అంతా బానిసలుగా ఉన్నా కట్టలేదు. అంత డబ్బు ఆ యజమానుడు క్షమించేస్తే వీడిని కనికరపడి వీడు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా, వీడు 50 రూపాయలే వేరే వాడికి ఇచ్చున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఎరా నా 50 రూపాయలు ఇస్తావు లేదా వాడిని గొంతు పట్టుకొని వాడు ఇవ్వకపోయేసరికి వాడిని జైల్లో పెట్టించేశాడు. పాపం వాడు అడిగాడు, 50 రూపాయలే కదా, అయ్యా కొన్ని రోజులు పనిచేసి ఇచ్చేస్తానయ్యా, పనిచేసి నీకు ఇచ్చేస్తాను అనేసరికి, నువ్వు ఎన్ని చెప్పినా నేను విననురా, నా 50 రూపాయలు నాకు కానీ 3,60,00,000 ఎక్కువ, 50 రూపాయలు ఎక్కువ. ఇది బుద్ధి ఉందా లేదా? నా యజమానుడు 3,60,00,000 నన్ను క్షమించాడే, పోనీలే 50 రూపాయలే కదా, నాలాంటి పరిస్థితే కదా వీడికి కూడా, క్షమించేంత సరే పోరా అనొచ్చుగా. వీడు అనలా. వీడు అలా అనకుండా వాడి గొంతు పట్టుకొని 50 రూపాయల కోసం వాడు గొంతు పట్టుకొని వాడిని జైల్లో పెట్టించేసాడు. పాపం అడుగుతున్నాడు, అయ్యా ఇస్తానయ్యా 2 రోజులు ఓర్చుకో అని చెప్పి అవతలోడు 50 రూపాయలు తీసుకున్నాడు. అడుగుతున్నాడు, అయినా కనికరం చూపించలా, జాలి చూపించలా, దయ చూపించలా. కఠినంగా వాడి గొంతు పట్టుకొని జైల్లో నెట్టేసి నా 50 రూపాయలు తీసుకున్నాడు అని జైల్లో పెట్టేసి. ఆ పనులు అందరూ ఉన్నారు కదా, ఆ పనుల్లో మిగతా వాళ్ళు చూస్తున్నారు, ఒరే మన యజమానుడు నీకు 3,60,00,000 అప్పు క్షమిస్తే పాపం వాడు ఎంత 50 రూపాయలే కదా నీ దగ్గర తీసుకుంది, 3,60,00,000 ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? నిన్ను క్షమించాడు కదా యజమాని, మన యజమాని క్షమించి ఉండొచ్చు కదా, వాడు భార్య పిల్లలకు దూరం చేసి వాడిని జైల్లో పెడతావా? ఇది నీకు న్యాయమేనా అంటే అందరూ తిట్టాడు, నా ఇష్ట ప్రకారం చేసుకుంటా మీకు ఎందుకని చెప్పి తిట్టాడు. తిట్టేసరికి ఆ మిగతా పనులందరికీ కూడా బాధ కలిగి నేరుగా యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా వాడు చూసావా ఏం పని చేశాడంటే, ఏమైందిరా అన్నాడు. నువ్వు 3,60,00,000 క్షమిస్తే, అంత డబ్బు క్షమిస్తే వాడి జాలితో వదిలేసావు కదా, వాడి పిల్లం బిడ్డలు బాగుండాలని వాడు ఏం చేశాడు తెలుసా, మన ఇంట్లోనే పని చేసే ఒకడు వాడి దగ్గర 50 రూపాయలు తీసుకున్నాడు. ఆ 50 రూపాయలు ఇవ్వలేదని గొంతు పట్టుకొని జైల్లో వేసాడయ్యా. అప్పుడు వాడు పిల్లం బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు అనగానే యజమానుడికి చిర్రెత్తుకొని చేసిందంతే. తీసుకురండి రా అని అన్నాడు. అంటే తీసుకురండి రా అన్నాడు. చూడండి ఆ మాట ఉంటుంది 31 నుంచి. కాగా తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానికి వివరముగా తెలిపి, అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అప్పుడు యజమానుడు, ఒరే 3,60,00,000 అంటే చిన్న డబ్బా, నేను నిన్ను క్షమించ జాలితో వదిలేశాను కదా, 50 రూపాయలు నువ్వు క్షమించలేకపోయావా? 50 రూపాయలు వదులుకోలేకపోయావు. 3,60,00,000 వదులుకున్నాను నేను ఒక్క నిమిషంలో. 3,60,00,000 నేను వదులుకోగా క్షమించగా 50 రూపాయలు నువ్వు వదులుకోలేకపోయావా? ఎలాంటి మనిషివిరా నువ్వు అని చెప్పని ఆయనకి కోపం వచ్చి
ఈ 3,60,00,000 అప్పు తీరే వరకు జైల్లో ఉండిపో అని పంపించేసాడండి. ఓకే, ఇది యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్త విందాం. 3,60,00,000 డబ్బు, 50 రూపాయల డబ్బు. డబ్బు రూపాయి అయినా 10 రూపాయలైనా కోట్లైనా ఒకటే. అప్పు అప్పే. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. అదేంటంటే ఒకడు 100 పాపాలు చేశాడు, ఒకడు 10 పాపాలే చేశాడు. నేను 10 పాపాలు చేశాను కాబట్టి ఈ 100 పాపాలు చేసిన నరకంలో పడేయాల్సిందే, చంపేయాల్సిందే అనకూడదు. 360 కోట్లు క్షమించిన వాడు 50 రూపాయలు క్షమించలేకపోయాడు. 360 కోట్లు క్షమాపణ అడిగిన వాడు 50 రూపాయల దగ్గర దొరికిపోయాడు. ఇక్కడ మనం నీతి ఏంటంటే, నీకు నేర్చుకోవాల్సిన నీతి ఏంటో చెప్తాను. యేసు ప్రభుని పేతురు అడిగాడు, అయ్యా నా సహోదరుడు 7 సార్లు తప్పు చేస్తే 7 సార్లు క్షమించాలా, ఎన్నిసార్లు క్షమించాలంటే యేసు ప్రభు ఏమంటున్నాడంట, మనిషి జీవిత కాలం 70 సంవత్సరాలు. మనిషి జీవిత కాలంలో ఆ జీవిత కాలం అంతా కూడా క్షమించవచ్చు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళ తప్పులేమో పెద్దగా చూస్తాం, కానీ మన తప్పులేమో మనకు కనబడదు. ఎదుటి వాళ్ళ దగ్గర ఇవ్వాల్సి ఉంటే అయ్యా అయ్యా అంటాం, కానీ మనకి ఇవ్వాల్సి ఉంటే మాత్రం గట్టిగా పట్టుకుంటాము. అలా ఉండకూడదు అని నేర్పించడానికి దేవుడి పాఠం చెబుతున్నాడు. ఒకడు 3,60,00,000 అప్పు ఉన్నా, ఒకడు 50 రూపాయలు ఉన్న అప్పు అప్పే. నువ్వు 10 తప్పులు చేస్తున్నా, ఒకడు 100 తప్పులు చేసినా పాపం పాపమే. కాబట్టి యజమానికి కనికరం వస్తే మారుస్తాడు ఆయన. దేవుడికి కనికరం వస్తే, దేవుడు మార్చాలనుకుంటే, దేవుడు చెర తీసుకోవాలంటే ఏమైనా చేస్తాడు. మనకు దేవుడు ఇక్కడ ఏం నేర్చుకోమంటున్నాడంటే, నీవు పాపివే కనుక, మనమందరం పాపులమే కనుక, మన పాపములు మనం కడుక్కునే క్రమంలో, మన పాపులు మనం సరిదిద్దునే క్రమంలో మన మైండ్ పెడితే సరిపోద్ది. ఎదుటి వాళ్ళు కూడా తప్పు చేస్తే మంచి చెప్పొచ్చు, కానీ ఎదుటి వాళ్ళ తప్పుల్నే పట్టుకొని వాళ్ళను చంపాలనుకొని, వాళ్ళు ఏదో చేయాలనుకునే ఉద్దేశాలు మాత్రం మనకు ఉండకూడదు. ఎందుకంటే తీర్పు దగ్గర ఇద్దరం నిలబడతాం. తీర్పు దగ్గర భూమి మీద ఉన్న మనుషులందరూ నిలబడతాం. భూమి మీద ఉన్న మనుషులందరూ నిలబడినప్పుడు జాగ్రత్తనండి, మన బుక్ కూడా అక్కడికి వస్తుంది, మన పుస్తకం కూడా అక్కడికి వస్తుంది. మన హృదయములో ఒకసారి ఆలోచన చేద్దాం. తల్లి గర్భంలో పుట్టి మొదలుకొని ఊహ వచ్చిన కానించి ఇది అబద్ధం, ఇది చెడు అని మనకు తెలిసిన కానించి ఈ రోజు వరకు మనం చేసిన పాపాలు ఒక బుక్కులో రాస్తే ఎన్ని అవుతాయమ్మా? ఎన్ని అవుతాయి? 3,60,00,000 మించిపోతాయి కదా. ఎన్ని అవుతాయో మనకు తెలియదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితం అనే బుక్కులో మన పాపాలు ఉన్నాయి. కాబట్టి మనం తప్పించుకోవాలంటే దేవుడు మనల్ని మనం సరిదిద్దుకొని ప్రేమతో క్షమాపణతో వెళ్ళిపోతే సరిపోద్ది. కానీ గుర్తుపెట్టుకోండి, మనం కూడా రేపు నిలబడవలసి ఉంది కనుక ఎదుటి వాళ్ళు మన విషయంలో చేసిన తప్పు విషయాల్లో మనం పట్టుకుంటే, గట్టిగా పట్టుకుంటే, దేవుడు కూడా వీడిని గట్టిగా పట్టుకున్నట్టు జైల్లో వేసినట్టు వేస్తాడు. మన బాధ్యత ఎంతవరకు అంటే, తప్పు చేయకుండా బ్రతకడానికి ప్రయత్నించాలి. నెంబర్ 1. మన బాధ్యత ఎంతవరకు అంటే, ఎదుటివాడు తప్పు చేసినప్పుడు వాడిని చంపాలి, లేకపోతే ఏదో చేయాలి వాడిని అనేది చేయకూడదు. ఇది యేసు ప్రభు మనకు నేర్పించాలనుకుంది. ఎందుకంటే నువ్వు ఒకవేళ రేపు సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీకేం చేయాలి, వాడు కూడా అదే చేయాలి, వాడికి ఏం చేయాలి, నీకు కూడా అదే చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను చెప్తానండి. మన బుక్ తీసినప్పుడు పాపాలు కనబడతాయి, దేవుడికి కనబడతాయి లేవా? కనబడతాయి. అప్పుడు యేసు ప్రభు మనతో అంటాడు, ఇదిగో అయ్యా నీ పాపాలు ఎన్ని ఉన్నాయి, మరి ఏం చేయమంటావు అని మనల్ని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చెప్పాలి? వెంటనే నరకంలో తీసి పడేసే అంటావా? ప్రభు నరకంలో వేసే ప్రభు అంటావా? అయ్యా 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 క్షమించయ్యా, అయ్యా 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 ఏదో క్షమించయ్యా
అని అంటాం. అడుగుతామా లేదా? అడుగుతాం. అప్పుడు యేసు ప్రభు ఉంటాడు, సరే మంచిగా బ్రతుకు, ఇక నుంచి మంచిగా బ్రతుకు అని చెప్తాడు. కానీ ఎదుటో తప్పులు చేసి ఉండగా మన దగ్గర అదే యేసు ప్రభు దగ్గర, ప్రభా ఇన్ని క్షమించవద్దు ప్రభా, ఇన్ని అట్లా అంటావా? అనవచ్చా? అనకూడదు. ఇది క్షమించకూడదు ప్రభా, ఇన్ని క్షమించవద్దు ప్రభా అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, నిన్నేం చేయాలి చెప్పు అంటాడు. కాబట్టి ఒక తీర్మానం ఏంటంటే మనం క్షమిస్తే మనల్ని క్షమిస్తాడు. సూత్రం ఇది. ఇప్పుడు పాపం చేసిన వాడి యొక్క పాపం గ్రంథస్థం అయింది, మర్చిపోవద్దు. మళ్ళా చెప్తున్నా, పాపం చేసిన వాడి యొక్క పాపం లిఖించబడింది, రాయబడింది. అది కొట్టివేయబడదు. వాడు ఈ లోకంలో తప్పించుకోవచ్చేమో, ఈ లోకంలో లాయర్ని పెట్టుకొని, ఈ లోకంలో జడ్జిలను కొని, ఈ లోకంలో పోలీసులను కొని, అన్యాయపు జడ్జీలు, అన్యాయపు పోలీసులు, అన్యాయపు లాయర్ల దగ్గర తప్పించుకోవచ్చేమో కొంతకాలం. న్యాయాధిపతి అయిన యేసు దగ్గర ఎవడు జడ్జియే తప్పించుకోడు. ఈ భూమి మీద మనుషులకు తీర్పు తీర్చినటువంటి జడ్జియే ఆయన ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని మోకరిస్తాడు. కాబట్టి రెండు ఇక్కడ యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే మన పాపములు మనం సరిదిద్దుకోవడానికి వెళ్ళాలి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే కోణంలో ఎదుటి వాళ్ళ పాపాల విషయంలో వాటిని చంపేయాలి, వాటిని అడ్జేయాలి, నాశనం అయిపోయాలని చెప్పి మనం కోరుకోకూడదు. ఒకటి, తప్పు చేయకుండా ఉండాలి, తప్పు చేయకూడదని ప్రయత్నం చేయాలి. అయితే మనల్ని మనం సరిదిద్దుకునే క్రమంలో మనం ముందుకెళ్ళి క్షమాపణతో ముందుకెళ్ళగలిగితే దేవుడు మన పాపాల విషయంలో కూడా అదే చేస్తాడు. క్షమిస్తే క్షమిస్తాడు అన్నాడు. యేసు ప్రభు కూడా తనను సిలువ వేస్తున్న వారిని క్షమించే ప్రభువా అన్నాడు. కాబట్టి సూత్రం ఏంటంటే క్షమిస్తే క్షమాపణ పొందుతాం, క్షమిస్తే క్షమాపణ పొందుతాం. అయితే ఒకటి, ఇక్కడ క్షమిస్తే క్షమాపణ పొందుతాం కదా అని చెప్పని మనం తప్పుల్ని సమర్థించకూడదు, మళ్ళా చెడుని సమర్థించకూడదు. వారు చేసినట్టు మనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని సరిదిద్ది కడిగి మంచి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తాడు. ఇక వాడి విషయం దేవుడు చూసుకుంటాడు, వాడి విషయం దేవుడు చూసుకుంటాడు. అందుకే క్రైస్తవుల్లో ఈ మాట వినండి బాగా, మిగతా వాళ్ళ జోలికి వెళ్ళరు కానీ క్రైస్తవుల జోలికి ఎందుకు వస్తారో తెలుసా? యేసు ప్రభు క్రైస్తవులకి ఏం నేర్పించాడంటే క్షమించమని నేర్పాడు. కాబట్టి క్రైస్తవులు గొడ్డళ్ళు, కత్తులు, బాంబులు పట్టుకోరు. నిజ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, దొంగల గురించి కాదు, నామకార్థ క్రైస్తవుల గురించి కాదు. నిజమైన క్రైస్తవుడికి కలిగి ఉన్నటువంటి గుణం, మనస్సు ఏంటిదంటే యేసయ్యకు కలిగిన మనస్సు. యేసయ్య చెప్పిన మాట క్షమించమని అడిగాడు కాబట్టి క్షమిస్తాడు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని కొట్టగలుగుతున్నారు, మనల్ని చంపగలుగుతున్నారు. కారణం ఏంటంటే మనం క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాం. అదే యేసు ప్రభుని నమ్మని వాళ్ళ జోలికి వెళ్ళమని చెప్పండి, వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు కొడతారు, చంపుతారని తెలుసు. మన జోలికి ఎందుకు వస్తారో తెలుసా? ఈ గొర్రెలు లాంటి వాళ్ళు, వీళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేయరు. ఇది లోకానికి అర్థమైంది. కానీ దేవుడు మనల్ని ఎందుకు గొర్రె వల్ల ఉన్నామన్నాడంటే తీర్పులో తప్పించడానికి. రేపు తీర్పు దగ్గర మనల్ని తప్పించడానికి, బిడ్డా నేనున్నాను రా, నీకెందుకు? వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? రేపు నా దగ్గరికి వస్తారు, నా దగ్గరికి ఎక్కడ వస్తారు? అప్పుడు చెప్తాను, ఉండు, అప్పటి వరకు ఉండు. హెబ్రీ పత్రికలు అదే ఉంటుంది. హెబ్రీ పత్రికలు ఆ మాట ఏమంటుందో తెలుసా? దేవుడు యేసు ప్రభు గురించి ఏం చెప్పాడు తెలుసా? కుమారుడా, యేసు ప్రభుని అంటూ, యేసు ప్రభుని ఆ మాట అంటున్నాడు. తండ్రి అయిన యెహోవా ఏమంటున్నాడు? కుమారుడా, నీ పాదాల దగ్గరికి అందరినీ తెప్పించే రోజు ఒకటి ఉంది, ఆ రోజు వరకు నా సింహాసనంలో కూర్చో. నిన్ను కొట్టినోళ్ళు వస్తారు, నిన్ను తిట్టినోళ్ళు వస్తారు, నిన్ను దేవుడు కాదన్నోళ్ళు వస్తారు, నిన్ను అమెరికా దేవుడు అన్నోళ్ళు వస్తారు, నిన్ను తక్కువ జాతి దేవుడు అన్నాడు, ప్రతి ఒక్కడు వస్తాడు రా, ఒకరోజు తెప్పిస్తాను రా. రైట్ బిడ్డా, తెప్పిస్తాను బిడ్డ ఉన్నాడు. యేసు ప్రభు అందుకే వెయిట్ చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఒకరోజు ఒక మాట అంటాడు, కుమారుడా వెళ్ళు అంటాడు. అంతే.
అప్పుడు ఆయన రాగానే భూమి ఆకాశాలన్నీ కాలిపోతాయి, మనుషుల ఆత్మలన్నీ నిలబడతాయి ఆయన ఎదుట. ఆ రోజు వరకు నువ్వు సింహాసనంలో కూర్చొని ఆయన అన్నాడు యేసయ్య తండ్రి. ఒక ప్రణాళిక ఉంది, ఒక విధానం ఉంది. కాబట్టి తీర్పు దగ్గర మనం నిలబడవలసి ఉంది. కాబట్టి తీర్పు దగ్గర మనం నిలబడాలన్న ఆలోచన కలిగి క్షమించే హృదయం మనకు కానీ ఉంటే దానివల్ల నష్టమేమీ లేదు. క్షమించే హృదయం వలన నష్టమేమీ లేదు. ఎంతన్నా చేయని, ఏమన్నా చేయని, దానివల్ల నష్టమేమీ లేదు. దేవుడు ఇంకా అంటాడు, చూడు నా మనస్సు కలిగి క్షమించాడు అంటాడు. అట్లా అని చెప్పి వాళ్ళు చేసేదాన్ని మనము ఏకీభవించవద్దు, సమర్థించవద్దు. పాపం పాపమే, తప్పు తప్పే. చేద్దని చెప్పాలి, క్షమించాలి. మనం వాళ్ళ కత్తులు గొడ్డలు తీసుకుని వెళ్ళాలి లేదు. అర్థమైందా? కాబట్టి ఈ దాసుడేమో క్షమించమని అడిగాడు కానీ క్షమాపణ పొందాడు కానీ ఇంకొకరిని క్షమించలా. అందుకే వాడు జైల్లో పడ్డాడు. క్షమించనందున జైల్లో పడ్డాడు, క్షమాపణ ఇవ్వనందున జైల్లో పడ్డాడు. పాపి అయి ఉండి క్షమాపణ ఇవ్వనందువలన జైల్లో పడ్డాడు. కాబట్టి మన జీవితంలో కంటితోనూ, నోటితోనూ, ఆలోచనతోనూ, మనసుతోనూ, కళ్ళు ఎన్నో రకరకాలు జరుగుతాయి. కాబట్టి వాటన్నిటిలో వచ్చి మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి పాఠం. ప్రతిదినము సరిదిద్దబడి దేవుడి దగ్గర మనం క్షమాపణ అడుగుతూ పరిశుద్ధులుగా ఎదగడానికి ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో మన జీవితంలో భూలోకంలో ఉన్నాం కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాలు చేస్తారు. వాటిలో ఏకీభవించక వాళ్ళు చేసిన పాపాలను క్షమించమని దేవుడిని అడిగితే మన పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు. అది ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే పగ పెట్టుకోవద్దు అనే సూత్రం ఈశ్వరుడు నేర్పించాడు. నీకు తప్పు చేశాడా? రాశాను నేను రాశా, నాకు గుర్తుంది, నా డైరీలో ఉంది, నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చూస్తావు. వాడు అలా చేస్తున్నాడు కదా, నేను రాసి పెట్టుకున్నాను కదా, వాడు వస్తాడు కదా, అప్పుడు చెప్తాను. దేవుడికి మనము అప్పగించుకున్నాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక.